నమస్తే. నేను ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రజల వద్దకే పాలన, భూ సమస్యలపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులట, ఫ్రీ హోల్డ్ బంద్, అక్రమాలపై విచారణకు ఆదేశం, 45 రోజుల పాటు నిర్వహణ, మరో 45 రోజుల పరిష్కారం, వైసీపీ భూ కబ్జాలు, రీసర్వేతో వచ్చిన కష్టాలు చెప్పుకోవచ్చు, ప్రజల నుంచి 5 కేటగిరీలో పిటిషన్ల స్వీకరణ, ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ. ప్రజల వద్దలకే పాలనట. ఆంధ్రజ్యోతి పేపరు ఒక హెడ్డింగ్ పెట్టింది, చాలా పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతోని, ప్రజల వద్దకే పాలన. కానీ ఇది ప్రజల వద్దకి పాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టే జన్మభూమి ప్రజల వద్దకు పాలన అంటాడు, కానీ ప్రజల వద్దకు పాలన కాదు, పాలన వద్దకే ప్రజలు వస్తారు. ఎందుకు చెప్తున్నాం అంటే పాలన వద్దకే ప్రజలని 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థని, గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన, ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలని వాళ్ళ గ్రామంలోనే అందించిండు. అది భూమి రిజిస్ట్రేషన్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, పిల్లలకు కావాల్సినవి, రెసిడెన్షియల్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడే అందేది గ్రామ సచివాలయంలో. అంటే మండల హెడ్ క్వార్టర్కి, జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టూ, తహసీల్దార్ చుట్టూ, ఎంపీడీఓ చుట్టూ తిరగకుండా ఇచ్చే వెసులుబాటు తీసుకొచ్చిండు. గ్రామ వాలంటీర్లతోని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇవన్నీ పంపిణీ చేసే కార్యక్రమం, వాళ్ళకి రావాల్సిన సేవల్ని ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా ఇచ్చిండు. దాన్ని ప్రజల వద్దకి, ప్రజల ఇంటి వద్దకి పరిపాలన అంటారు. ఈయనేం చేశారు చంద్రబాబు నాయుడు గారు? గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు వద్దు, గ్రామ వాలంటరీ వ్యవస్థ వద్దు, గ్రామాలలో సర్వే వ్యవస్థ వద్దు, మొత్తం మండలాలలో చేయాలి. కానీ వాళ్ళ ఇంటికి పోవటం ఏంది? ఇది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎంఆర్ఓలు మండలంలో కూర్చోవాలి, ప్రజలు ఆయన దగ్గరకు రావాలి తప్ప ఎంఆర్ఓ అక్కడికి పోవటం ఏందని ఒక సిద్ధాంతాన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూర్చోవాలి. ఆ సబ్ రిజిస్టార్ పరిధిలో జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రజలంతా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఉంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోవాలి తప్ప వీళ్ళు సబ్ రిజిస్టార్ వ్యవస్థను తీసిపోయి గ్రామాలలో పెట్టమైంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏది ప్రజల వద్దకు పాలన? సబ్ రిజిస్టార్ వ్యవస్థ గ్రామాలలోకి వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ గ్రామంలో రచ్చబండ దగ్గర గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేస్తే ప్రజాపాలన. లేదు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పోయి ఒక 4-5 మండలాలు కలిపి సబ్ రిజిస్టార్ దగ్గర పోయి క్యూలు కట్టి అక్కడికి పోయి చేయించుకోవటం రిజిస్ట్రేషన్ ప్రజాపరిపాలన. ఏది ప్రజాపాలన అంటారు? గ్రామం దగ్గరికి, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామం దగ్గరికి పరిపాలన వస్తే దాన్ని ప్రజాపాలన అంటారు తప్ప గ్రామం నుంచి మండలానికి తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని ప్రజాపాలన అంటున్నారు. ఎట్లా ప్రజాపాలన? ఇది ఇట్లా. దీనికి మళ్ళీ ట్యాగ్ లైన్ పెద్ద ప్రజాపాలన, భూ సమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులట, మళ్ళీ ఇంకే ఫ్రీ హోల్డ్ బంద్, అక్రమాలపై విచారణకు ఆదేశం. ఫ్రీ హోల్డ్ బంద్ అంటే ఎవరి మెడకు కూర్చోబెడతారు మీరు? అసైన్మెంట్ భూములు పేద ప్రజలకి అర్ధెకరమో, ఎకరం పావో ఏదో పేద ప్రజలకి అసైన్మెంట్ భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములకి వాళ్ళకి పట్టా హక్కులు కల్పించిండు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బంద్ చేసిండు. వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేస్తాడు. పేద ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన భూములు కొన్ని దశాబ్దాల పాటు అనుభవించిన వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేద్దాం, వాళ్ళు దానిపైన సర్వ హక్కులు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి ఇస్తే, లేదు పేదవాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేయటం ఏంది, అవసరం లేదు అని చెప్పి బంద్ చేశారు. దాంట్లో ఏదో పెద్ద ఇది అవినీతి జరిగింది, దాన్ని బయటికి తీయడానికి ఫ్రీ హోల్డ్ బంద్ చేయడానికి ఏం సంబంధం? అవినీతి అక్రమాలు జరిగితే ఆన్ రికార్డు ఉంటుంది, దాన్ని బయటికి తీసుకోవచ్చు మీరు, తప్పులేదు. కానీ జరిగే ప్రాసెస్లో ఫ్రీ హోల్డ్ పేద ప్రజలకి అసైన్మెంట్ భూములు రెగ్యులరైజేషన్ చేసి ఇచ్చే దాంట్లో ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? మరి దీనిపైన ఏమన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కన్నేసి ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఆ ఫ్రీ హోల్డ్ పేరుతో మనం చేయించుకుందాం, పేద ప్రజల నుంచి గుంజుకుందాం అనే ఏమైనా ప్రయత్నమా? దేనికి నిజంగానే బంద్ చేయడానికి కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, స్టార్ట్ చేసిండు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టే అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే దాన్ని బయటికి తీసే ఒక యంత్రాంగం, ఇన్వెస్టిగేషను, సిబిసిఐడి ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, తీయచ్చు. దానికి రిజిస్ట్రేషన్ బంద్ చేయడానికి ఏంటి కారణం? అంటే దీని వెనక ఉన్న మతలబ్ అదే. అసైన్మెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని పూర్తిగా సర్వ హక్కులు అసైన్మెంట్ పట్టాదారులకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని తులవ పొలం వాళ్ళకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ చేయించుకొని వీళ్ళు పట్టాదారులు కావాలని ఏమన్నా ప్రయత్నం జరుగుతుంది. ఇది వైసీపీ పైన నెపం నెప్పి వైసీపీ అవినీతి అనే ఒక భూతాన్ని చూపించి
ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుంది కానీ మొత్తానికైతే ఇది ప్రజల వద్దకి పాలన కాదు, పాలన వద్దకే ప్రజలు. ఇది జరుగుతుంది. ఎవరెవరు పాల్గొంటారంటే తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారి, ఇవన్నీ మనం చూసిందే. ఈ ప్రజల వద్దకు పాలన మనం చూడండి కాదు. ఉమ్మడి ఏపీలో కూడా ప్రజల వద్దకు పాలన పెట్టిండు. అదొక ఫెయిల్యూర్ వ్యవస్థ. ఉమ్మడి ఏపీలో కూడా ఉంది. ఇది ఏం కొత్తగా ఏం తీసుకొచ్చింది ఏం కాదు. ఈ ఉమ్మడి ఏపీలో ప్రజల వద్దకు పాలన పెడితే ఒక దగ్గర ఒక 10 రోజులు, వారం రోజులు షెడ్యూల్ పెట్టుకొని రోజుకు ఒక ఊరు పోయేది. ఆ రోజు వందల మంది ఆడకు పోగవుతారు. అనేక సమస్యలతోనే అవి కావు మన కాదు, అది దేశపై చెత్తలు పుట్టలేస్తారు. అది కాదు కావాల్సింది. ఈ ప్రజల వద్దకు పాలన 10 రోజులు, వారం రోజులు పెట్టడం కాదు అని జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, మొత్తం ప్రజల వద్దకు పాలన 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, మొత్తం అసలు పాలనే గ్రామంలో ఒక ఆఫీస్ పెట్టి అక్కడనే ఉంటారు ఇక ప్రతిరోజు. అప్పుడు ఈజీ అయిపోద్ది. ఎవరికి సమస్య ఉన్న రోజు వాళ్ళు వచ్చిపోతారు, ఫ్రీ అయ్యిద్ది. దాన్ని వదిలిపెట్టి మేము ఒకరోజు వస్తాం మీరంతా తనుకోండి, చాట్లో తవుడు పోసి ఏదో అంటారు కదా, చేసినట్టు అవుతుంది. చదువు చట్టుబండలు. జగన్ పాలనలో బడుల గ్రహణం అట. 4992 పాఠశాలలో 10 మంది పిల్లలు లేరు. 20 మంది లేని బడులు, 12,000కు పైన. ఇంటర్లో భారీగా తగ్గిన విద్యార్థులు, ఏకంగా 2 లక్షల మంది దూరం. తీవ్రంగా దెబ్బతిన్న విద్యా వ్యవస్థ. గత ప్రభుత్వం తీరుతో ప్రతికూలత. చదువు చట్టుబండలాట. జగన్ పాలనలో బడులు గ్రహణం అట. 4992 పాఠశాలల్లో 10 మంది పిల్లలు కూడా లేరు. ఏ పాఠశాలలు? నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలా మీరు అనేది, లేదా ప్రభుత్వ స్కూళ్ళ? ఎంత లేదనుకున్నా, ఎంత కాదనుకున్నా, కొన్ని నిజాలు మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య లాంటి స్కూల్స్ వ్యవస్థ కుప్పగూలింది. అది అందరికీ తెలుసు, పేరెంట్స్కి, అక్కడ ఉన్న ప్రజలకి. కుప్పగూలింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ప్రభుత్వ స్కూల్లో బైజూస్తో టైఅప్ అయ్యారు, ప్రభుత్వ స్కూల్లో ట్యాబులు ఇచ్చారు, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి, కంటెంట్ ఇచ్చి నాణ్యత పెంచారు విద్యలో. దానివల్ల అక్కడ నాడు నేడు ప్రోగ్రాంతో అక్కడ మౌలిక వసతులు కల్పించారు. దానికి అట్రాక్ట్ అయ్యి ప్రైవేట్ స్కూల్స్కి పంపే పేరెంట్స్ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు పంపారు. దానివల్ల మీరు అన్నట్టు చదువు చట్టుబండలు, నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూల్స్ పేరుతోని విద్యను అమ్ముకునే వ్యవస్థని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతోని చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఉమ్మడి ఏపీలో ఈ నారాయణ శ్రీ చైతన్యాలు పుట్టగొడుగుల్లా గెలిచినాయి. ప్రైవేటీకరణ పేరుతోని కొన్ని లక్షల మంది పేరెంట్స్ దగ్గర రక్తం దాగుతుండే నారాయణ విద్యా సంస్థలు. ఆయన క్యాబినెట్ ఇవ్వాలి, మంత్రి ఆయన, దాని చైర్మన్. ఇది ఈ చదువు చట్టుబండలు, లేదంటే కొన్ని పాఠశాలలో అసలు పిల్లలే లేరు, మొత్తం దివాలా తీసిందంటే నారాయణకు దివాలా తీసి ఉండొచ్చు. వాస్తవం మీరు అనేది. తీవ్రంగా దెబ్బతిన్న విద్యా వ్యవస్థ ఏం దెబ్బతినలేదు, నారాయణ విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి. అది అందరికీ తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ దానికి ఊపిరి పోయటానికి ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది, దాంట్లో డౌటే లేదు. ఆ కంకణం కట్టుకొని ఇది చదువు చట్టబండలు అయింది, అయిపోయింది, గవర్నమెంట్ విద్యా సంస్థలు వేస్ట్ అని మొత్తం మీద ప్రజలతో మైండ్ గేమ్ ఆడే కార్యక్రమం ఆంధ్రజ్యోతి చేస్తుంది. చదువు చట్టుబండలని ప్రభుత్వ స్కూళ్ళకి ఎవరిని పంపొద్దు, నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న నారాయణ గారికి సంబంధించి విద్యా సంస్థలు ఉన్నాయి, అందులోకి పంపండి, దాన్ని బలోపేతం చేయండి. గత 5 సంవత్సరాలలో పూర్తిగా దెబ్బతిన్నాయి నారాయణ విద్యా సంస్థలు, దానికి విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని ఈరుపెట్టారు. ఇది అంటే మొత్తానికి ఏంటంటే శ్రీ చైతన్యనో నారాయణనో బాగు చేసే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు ఆంధ్రజ్యోతికి, పార్టీ ఫండ్లు ఇస్తారు, పార్టీలో లీడర్లు అయి ఉంటారు వాళ్ళే, దానికి సంబంధించి చైర్మన్లే ఇవాళ. కాబట్టి ఇది ఒక కార్యక్రమం. చదువు చట్టుబండలు కాలేదు, పాఠశాల విద్యా వ్యవస్థ దెబ్బతినలేదు, విద్యా వ్యవస్థ పుంజుకుంది. దెబ్బతిన్నది ఒకవేళ ఏమన్నా అయ్యి ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవస్థ దెబ్బతిన్నది. మళ్ళీ రేవంత్తో భేటీ. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. ఏపీలో 5 ఏళ్లలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆవేదన. శనివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో కార్యకర్త ఇచ్చిన చిత్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ రేవంత్తో భేటీ అట. దేనికోసం? మొన్న అయ్యారు, అసలు రేవంత్తో మీటింగ్ ఎందుకు అయింది, దాని అవుట్పుట్ ఏంది, మళ్ళీ దాని తర్వాత ప్రోగ్రెస్ ఏంది, ఏం లేదు. కానీ మళ్ళీ రేవంత్తో భేటీ అట. నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖతోని, తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమైంది.
పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారమైంది. నారా బ్రాహ్మణి గారిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెడతాం, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో గెలిపించుకుంటాం, పుంజుకుంటుంది, తెలుగుదేశం పార్టీని పవర్లోకి తీసుకొస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండట. ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పవర్లోకి వస్తుందా లేదా పక్కన పెడితే, ఇది ఒక రకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. ఓహో, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ రాబోతుంది, హైదరాబాద్ కూడా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుప్పెట్లోకి రాబోతుంది, అంటే మన ఏపీ గుప్పెట్లో ఉంటుంది. ఇక మనం ఏదో అద్భుతాలు సృష్టించబోతున్నాం, అంతా అయిపోద్ది. ఏపీ తెలంగాణ హైదరాబాద్ నుంచి సంపదను తీసుకొచ్చి మన ఏపీని అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకొస్తాను, మరి ఏమో తెలియదు. కానీ తెలంగాణలో కూడా పవర్లోకి నేను తీసుకొస్తా అంటాడు. అది అయ్యే పనే. తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారంటే ఒంటి కాలు మీద లేస్తారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి, శత్రువు అని చెప్పి ఇక్కడ ఒంటి కాలు మీదకి లేచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని దెబ్బతీసి కేసీఆర్ని ఏమన్నా పికప్ చేసే కార్యక్రమం చేస్తాడా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పవర్లోకి తీసుకొస్తా అంటే ఒక సెంటిమెంట్ రేజ్ అయింది. సెంటిమెంట్ రేజ్ అయితే పికప్ అయ్యేదోరు, లాభ పడేదోరు రాజకీయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. మరి ఏంది దీని వెనక మతలబు? బీఆర్ఎస్ బీజేపీ విలీనమైద్దని బయట వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండా? బీఆర్ఎస్కి బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఏమైనా ఉందా? ఉండబట్టే బీజేపీ ఆదేశాల మేరకే చంద్రబాబు నాయుడు గారు మీరు సెంటిమెంట్ రెచ్చగొట్టండి తెలంగాణ పోయి అని చెప్పి చెప్పటం వల్లనే అటు బీజేపీ నాయకత్వం చెప్తేనే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటే ఇక వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు. వచ్చి అట్లా వస్తాడు చంద్రబాబు నాయుడు గారు, అవసరం అయ్యాలి తెలంగాణకి, ప్రజలారా ఆలోచించండి అంటాడు. అప్పుడు అది పికప్ అయింది. రేవంత్ను పతనం చేసే కార్యక్రమం, కాంగ్రెస్ని పతనం చేసే కార్యక్రమం బీజేపీ చంద్రబాబు నాయుడు ద్వారా చేస్తుందా అనేది ఒక పెద్ద డౌటు, పెద్ద చర్చ జరుగుతుంది. ఇది కొంత లాజిక్ రిలవెంట్గా ఉంది. అది తెలుగుదేశం పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, మన్ను లేదు, ఏది లేదు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని దెబ్బతీసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే ఉనికి ప్రమాదంలో పడ్డది బీఆర్ఎస్ పార్టీది, దాన్ని లేపే కార్యక్రమం, దానికి ఊపిరిపోసే కార్యక్రమం, దానికి ఊపిరిపోసి బీజేపీ ఉపయోగించుకోవాలనే కార్యక్రమం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే బీజేపీ గుప్పెట్లో ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అట ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఆ రాష్ట్ర మంత్రి కృష్ణచంద్ర పాత్ర ప్రారంభించారు. రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు. మెషిన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేకు కార్డు నెంబర్ను ఎంటర్ చేసి వినియోగదారుడు వేలిముద్రను వేయాలి. అనంతరం మిషన్లోంచి బియ్యం విత్డ్రా అవుతాయి. ఒక్కసారి 25 కేజీలు విత్డ్రా అయ్యేలా రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టబడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతానికి భువనేశ్వర్లో ప్రారంభించిన ఈ ఏటీఎంను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలకు విస్తరించనున్నారు. అనంతరం ఒకే కార్డు, ఒకే రేషన్ కార్డు విధానం వివిధ రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు. ఇది దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అన్నమాట. ఎందుకంటే మిల్క్ ఏటీఎం చూసినాం, డబ్బులు ఏటీఎం చూసినాం ఇట్లా, కానీ రైస్కి ఏటీఎం మొట్టమొదటిసారి భువనేశ్వర్లో మన పక్క రాష్ట్రమే ఉన్న ఒడిశాలో ప్రారంభించిండు అక్కడ మంత్రి. కానీ మన ఏపీలో ఏం జరుగుతుంది? రైస్ని ఇంటింటికి తీసుకుపోయి ప్రజల గుమ్మం దగ్గరికి రైసు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గండి కొట్టి లేదు వాళ్ళు ఎవడు ఇవ్వాల్సిందో వాడు ఇవ్వాలి, రేషన్ దుకాణం దగ్గరకు ప్రజలు పిలిపియాలి, కానీ ప్రజల దగ్గర మనం పోవటం అయిందని చంద్రబాబు నాయుడు గారు అది కట్టు రేషన్ బండిని కట్ చేసిండు. ఒకవైపు పక్కనే మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రంలో అడ్వాన్స్డ్గా రేషన్ షాపుకు పోకుండా ఏటీఎంలు పెడుతున్నారు. మరి ఏం చంద్రబాబు నాయుడు గారు విజన్ అయింది? 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎడిపోయింది. ప్రజల వద్దకు పాలన తీసిపోతారా, పాలన వద్దకు ప్రజలను తీసిపోతారా? ఇక్కడ ఒకవైపు వికేంద్రీకరణ జరిగి ఏటీఎంలు పెట్టి వాళ్ళ నచ్చిన టైంలో పోయి కార్డు స్వైప్ చేసి బియ్యం తీసుకునే వ్యవస్థను ఆడదెత్తంటే, నేను టెక్నాలజీకి పితామహుడు, నేనే సైబర్ సిటీ కట్టినా, నేను లేకపోతే అసలు ఇది ఇంటర్నెట్టే లేదు, ఐటీ రంగం లేదు, సాఫ్ట్వేర్ రంగం లేదు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఏటీఎంలు అక్కడ వస్తుంటే ఉన్న బండిని తీసేది, ఏటీఎం పెట్టకపోగా రేషన్ బండిని బంద్ చేసి ప్రజల మొత్తాన్ని మీరు లైన్ కట్టండి రేషన్ షాపు దుకాణం దగ్గర పోయి అని చెప్తే, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి
దిశ పేపర్. టీడీపీ గుప్పెట్లోకి ఏసీఏ అట ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ. సెప్టెంబర్ 8న సంఘం ఎన్నికలో అధ్యక్షుడిగా కేసినేని చిన్ని, తెర వెనుక చక్రం తిప్పిన లోకేషు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్వరలోనే టీడీపీ ఎలుబడిలోకి రానుంది. మంత్రి లోకేష్ చాణక్యంతో ఇది సాకారం అవుతున్నట్టు తెలుస్తుంది. ఏసీఏ బాధ్యతలు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్కి లోకేష్ అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఏసీఏకి నూతన అధ్యక్షుడిగా కేసినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి టీడీపీ గుప్పెట్లోకి వస్తుందట. దానికి సంబంధించి ఒక వార్త. ఇంకోటి, తెలంగాణలోను పవర్లోకి పార్టీ నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్. యువకులు, బీసీ నేతలకు ప్రాధాన్యత. త్వరలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ప్రకటన. ఏపీ మాదిరిగానే తెలంగాణలో పవర్లోకి తీసుకొస్తా, పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు చెప్పిండు. తెలంగాణలోకి పవర్లో అంటే తెలంగాణలో పవర్లోకి అంటే దీని అర్థం కేసీఆర్కి ఊపిరి పోయటం. ఇది మనం ఇందాకనే అనుకుంది. కేసీఆర్కి ఊపిరి పోయటానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏకుమేకై కూర్చుంది. కొరకరాని కొయ్యగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక్కడ ఎంపీలు గెలిచినా ఇక్కడ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కొరకరాని కొయ్యే. కాబట్టి ప్రాంతీయ పార్టీ కేసీఆర్ లాంటి ఉంటే మన చెప్పు చేతల్లో ఉంటాడు. అక్కడ ఉన్న 9, 10 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నా బీజేపీ ఖాతాలో ఉన్నట్టే. దాన్ని మనం ఎట్లా మళ్ళా తీసుకోవాలి, దాన్ని ఎట్లా రీస్టోర్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతికి ఈయన్ని అడ్డం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలంగాణలో ఒంటికాల మీద లేస్తారు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు. ఈయన ఎప్పుడైతే ప్రకటన మేము పవర్లోకి వస్తామంటాడో కథ కేసీఆర్ ఫామ్ హౌస్లోంచి బయటకు వస్తున్నాడు. చూసినవా కేసీఆర్ లేకపోతే తెలంగాణకు ఎట్లా న్యాయం అవుతుందో. చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడానికే భయపడ్డ చంద్రబాబు నాయుడు ఇవాళ పవర్లోకి వస్తానంటుండే. ఇది కేసీఆర్ పవరు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు రక్షణ అని ఆయన బయటకు పోతారు, సెంటిమెంట్ లేపుతారు. ఇక ఆ సెంటిమెంట్కి ప్రజలు 2018 ఎన్నికల్లో అదే జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు షేరింగ్లో పెద్ద 2-3 బహిరంగ సభలు పెట్టారు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదికమైన. అది కొట్టిన దెబ్బ మామూలు కొట్టలే. 20 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టుండి కేసీఆర్ అది నమ్మారు ప్రజలు. ఇవాళ మనకు చంద్రబాబు నాయుడు అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడిని తెలంగాణకు భద్ర వ్యతిరేకిని తీసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు కావాలన్నా బీఆర్ఎస్ టీఆర్ఎస్ కావాలన్నా కోరుకోండి అంటే ప్రజలు వామ్మో చంద్రబాబు నాయుడు గారు వద్దురారాయన, మనకు బీఆర్ఎస్ ఎన్ఐఎం టీఆర్ఎస్ ఎన్ఐఎం అని చెప్పి గుద్దారు. మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి. బీజేపీ వయా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా కేసీఆర్కు ఊపిరిపోసే కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీని లేపే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ఉండదు, వేరే ఏ పార్టీ ఉన్నా ప్రాంతీయ పార్టీలు పర్లే. ఇది ఏనా పవర్లోకి వచ్చేది లేదు, మన లేదు. కానీ ఇది స్కెచ్. ఇది వైసీపీకి పట్టని మహిళల గోల. నేతలపై ఆరోపణలు వచ్చిన నోరు విప్పని అధిష్టానం. మహిళలపై వేధింపులతో మసకబారుతున్న ప్రతిష్టట. గంట అరగంట గోరింట్ల ఏడుగురు సందింటి విజయసాయిరెడ్డి అట. ఇప్పుడు దువ్వాడ సీనట. భలే బయటపడుతున్నారు రసిక పుత్రులంతా. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక మిమ్ము. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీలో ప్రముఖులకు అద్దం పట్టే విధంగా క్లుప్తంగా రాసిన సందేశం ఇది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు పరాయి మహిళతో ఉంటూ కట్టుకున్న భార్య కన్నబిడ్డలపై దాడికి దిగిన నేపథ్యంలో వైసీపీ పరువు మరోమారు మంట కలిసింది. మహిళలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అన్న చర్చ మరోసారి మొదలైంది. అవంతి, అంబటి, గోరెంట్ల వంటి వారి వ్యవహారాలు బహిర్గతం అయినప్పటి నుంచే పార్టీ వైఖరి ఇదే. వైసీపీకి పట్టట్లేదు మహిళల గోడు అని చెప్పి. కానీ ఇదే మహిళ దువ్వాడ శ్రీనివాసరావు టెక్కల్ నుంచి పోటీ చేసిండు, అచ్చెన్నాయుడు పైన ఓడిపోయిండు. ఇదే మహిళ ఏం చెప్తుందా ఆమె వాణి గారు అనుకుంటా, 2 సంవత్సరాల నుంచి మాతో లేడు, 2 సంవత్సరాల నుంచి విడిగా ఉంటుండు, వేరే మహిళతో సహజీవనం చేస్తాడు అని చెప్పి నిన్నొచ్చింది. మరి 2 సంవత్సరాలు ఎందుకు కాముగా ఉంది? 2 సంవత్సరాలు ఎందుకు భరించారు? 2 సంవత్సరాలు ఎప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? ఇట్లా ఎందుకు దాడులు చేయలేదు? మరి ఇలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, వెనకున్న శక్తులు కొన్ని ఏమైనా నడిపిస్తున్నాయా? ఆ రోజు ఎందుకు రాలేకపోయారు? లేదు ఆ రోజు వైసీపీ పవర్లో ఉంది కాబట్టి చేయలేకపోయారా ఇట్లాంటి ఉద్యమం, ఇట్లాంటి దాడి? అంటే అది కూడా నమ్మటాలి. ఎందుకంటే వైసీపీ పవర్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి టికెట్ తెచ్చుకుంది ఆమె. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది, చివరి నిమిషంలో మార్చారు, అది వేరే విషయం.
ఆమెకి గ్రాఫ్ పెరగట్లేదని. భర్తను కాదని భార్యకు కూడా టికెట్ తెచ్చుకుందామే. టికెట్ తెచ్చుకునే చనువు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాక ఆ రోజు కూడా మరి గొడవ పెట్టవచ్చు కదా, ఆ రోజు కూడా చేయొచ్చు కదా. మరి ఈ రోజే చేయటానికి నిన్న మొన్న ఆయన వేరే మహిళను దగ్గర ఉండట్లేదు, వేరే మహిళతో జీవించట్లేదు కదా. ఆయన 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. మరి దీని వెనకున్న నేపథ్యం ఏందో కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగలే. కానీ 2 సంవత్సరాలు కాముగా ఉండి ఇవాళ బయటికి రావడానికి కారణం ఏంది? ఇది ఏమైనా ప్రొవోకేటెడా, ప్రేరేపితమా? ఆ ప్రేరేపితం వెనక ఏమన్నా తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది ఒక చర్చ. మహిళలకి పట్టని గోడు అట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కూటమి పునరాలోచన. వైసీపీకి మెజార్టీ ఉన్నప్పుడు పోటీ ఎందుకని చంద్రబాబు ప్రశ్న. ప్రజలకు తప్పుడు సంకేతాలంటే అభ్యంతరం. కమిటీ నివేదిక ఆధారంగా పోటీపై నిర్ణయం. ఇది వాస్తవం. ఇది కొంత నైతికంగా ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఓట్ల అధ్యయనానికి ఒక కమిటీ వేసిండు విశాఖపట్నంలో స్థానిక సంస్థలు. ఆ అధ్యయనం పేరు ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్లు ఏమన్నా వైసీపీకి మెజార్టీ ఉన్నాయి కాబట్టి మనకెళ్ళి వచ్చే అవకాశం ఉందా, మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉందా చూడండి. మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంటే అభ్యర్థిని పెడదాం, లేదంటే నైతిక విలువలు పాటిస్తున్నాం, మనకు మెజార్టీ లేదు కాబట్టి అని చెబుదామని మనం ఆలోచించడం. కానీ ఆ అధ్యయన కమిటీ వల్ల పెగలటలేదు. అధ్యయన కమిటీతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ వైపు అంటే కావాల్సిన మేరకు వచ్చే అవకాశం లేక ఇక మరి చేతులు ఎత్తేసిన కానీ మన పునరాలోచనలో పడ్డారట. మనకు మెజార్టీ లేనప్పుడు ఎందుకని చంద్రబాబు ప్రశ్న అట. మరి మెజార్టీ లేదని తెలుసా, ఫిగర్ తెలుతున్నాక అధ్యయన కమిటీ దేనికి? మరి అధ్యయన కమిటీ పేరుతోనే ఒక కమిటీ వేసిండు. ఏమన్నా కొనటానికి ఏమన్నా ఇటు తిప్పుకోవడానికి అవకాశం ఉందని ప్రయత్నం చేసిండు. ఆ తిప్పుకునే అవకాశం లేక ఇప్పుడు మనకు మెజార్టీ లేనప్పుడు ఎందుకు పోటీ అని ప్రశ్నించిండట వాళ్ళని. మరి మెజార్టీ లేనప్పుడు కమిటీ ఎందుకు వేయాలనేది ఇంకో ప్రశ్న వస్తుంది. ఇది మొత్తానికైతే ఎనికి దగ్గుతారా అనేది ఒక ఆలోచన. ఎనికి దగ్గటం కూడా రాజకీయంగా మంచిది. అది త్వరలోనే ఉచిత ప్రయాణం అట. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పిండు త్వరలో వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆగస్టు 15 అన్నారు. మరి ఆగస్టు 15 దగ్గరకు వచ్చింది, మళ్ళీ త్వరలో అన్నారు. 5 రోజుల్లో ఆగస్టు 15 అవుతుంది. 4-5 రోజులు ఉంది కాబట్టి ఆగస్టు 15 లేనట్టుంది. త్వరలో అన్నారంటే మరి ఇక మళ్ళీ డేటు రావాల్సిందంటుంది. ఆగస్టు 15 కూడా లేనట్టే ఉంది. ఎందుకంటే ఆగస్టు 15 ఉంటే ఇప్పటికే ఆగస్టు 15 అని అనౌన్స్ చేయాలి. డేట్ అనౌన్స్ చేయట్లే ఆయన. డేట్ అనౌన్స్ చేయకుండా త్వరలో అంటుండు. కాబట్టి మళ్ళీ మహిళలు ఎదురు చూసే పరిస్థితి వచ్చినట్టుంది. ఇది ఒకటి. సాక్షి పేపర్ చూద్దాం. బ్రోకరు జోకరు సర్కారే, జాకీ క్వీన్ కింగ్ ఆసు అంటూ ఊరూరా అనాధికార పేకాట క్లబ్లు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటారు తమ్ముళ్ళు. బ్రోకరు జోకరు సర్కారే చేస్తుందట. బ్రోకరు జోకరు సర్కారే, జాకీ క్వీన్ కింగ్ ఆసు అని చెప్పి ఊరూరా పేకాట క్లబ్లు నిలిచినాయట. ఆయన ఎవరు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అట. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన డైరెక్ట్ అనౌన్స్ చేసిండు ప్రెస్కి. నేను అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మీ డిమాండ్లు సాధిస్తా, పేకాట క్లబ్బుల్ని మొత్తం నియోజకవర్గంలో పునరుద్ధరిస్తా, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేకాటని అఫీషియల్గా ఆడుకునే అవకాశాన్ని ఇప్పిస్తా, జూదాన్ని పెంచుతా, పేకాట క్లబ్బులను మళ్ళా పునరుద్ధరిస్తా అని ఆయన ప్రకటించిండు. జనరల్గా విద్య, వైద్యమో, ఇళ్ళో, వాకిలో ఇస్తా అని మీ డిమాండ్లు నేను నెరవేరుస్తా అంటారు. కానీ పేకాట ప్రియుల కోసం, పేకాట జూదం ఆడే వాళ్ళ కోసం ఆయన పోరాటం చేసిన పాపం. మరి దాని ఫలితం ఇది. కానీ ఇప్పుడు అనాధికారికంగా అయితే పేకాట క్లబ్లు ఎక్కడెక్కడికి గెలిచినాడ. తెలుగుదేశం పార్టీ నాయకులకి జేబులు నింపితే క్లబ్ నడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీస్సులు ఉంటే క్లబ్ నడుతుంది. ఆశీస్సులు మించి ఇది బ్యాక్ డోర్ వ్యవహారాలు. ఎక్కడికక్కడ జేబులు నింపుకున్న తమ్ముళ్ళు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా. అధికార అనధికార క్లబ్బులు దాదాపు 100 అట. వారానికి టర్నోవర్ 3,900 కోట్లు. టీడీపీ నేతల కమిషన్ 390 కోట్లు, అంటే 10%. 3,900 కోట్ల రూపాయలు వారానికి టర్నోవర్ ఉంటుందా. దాంట్లో 390 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇవ్వాల్సిందే. అసలు ఈ 3,900 కోట్లు ఏంది, 390 కోట్లు ఏంది, చంద్రబాబు నాయుడు గారు అన్నదేంది, ఇవాళ చేస్తుంది. నేను 20 లక్షల మంది ఉపాధి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో అన్నాడు. ఇంకొక 50 లక్షల మందికి ఉపాధి చూపిస్తా, నెలకు 50,000 సంపాదించుకుంటాడు చేస్తా. ఇదే ఉపాధి. ఎవరికి ఉపాధి? నెలకు 390 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల జేబుల్లోకి పోయేటట్టు చేసే ఉపాధి మీరన్నది? చదువుకున్న యువతకి ఉపాధి. పేకాట పేరుతోని
సమాజానికి చేటైన పేకాట జూదమ లాంటి పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉపాధి ఇవ్వడానికి వాళ్ళ జేబులు నింపడానికి అనాధికారికంగా దాదాపు 100 క్లబ్బులు నడుస్తున్నాయట. వారానికి టర్నోవర్ 390 కోట్లు. మీరు నిజంగానే ఉపాధి ఇప్పిస్తా యువతకంటే ఉపాధి పేరుతోనే ఏమైనా చిన్న చిన్న కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద టర్నోవర్ ఇప్పిస్తారేం అనుకున్నారు. కానీ ఈ టర్నోవరు ఈ ఉపాధి అని వాళ్ళకి తెలియదు పాపం. ఇది ఇవాళ జరుగుతుంది. అన్ని జిల్లాల్లో రోజు రోజుకు విస్తరిస్తున్న సంస్కృతి. ఆటగాళ్లకు సకల వస్తువులు సమకూరుస్తున్న నిర్వాహకులు, ఫోన్లో కూడా లావాదేవీలు. అటువైపు కన్నెత్తి చూడకుండా పోలీసులకు మామూళ్ళు అవి కామను. వాళ్ళు రారు ఎట్లాగూ. అధికార పార్టీ మామూలు 2 ఉంటాయి. కోరిన మందు ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఎక్కడికక్కడే అప్పులు ఇచ్చేవాళ్ళు సిద్ధం. వెరసి ఆస్తుల అమ్మకాలు, కుటుంబాల్లో కలతలు కలహాలు, తాలిబొట్లు తెంపే కార్యక్రమం తొందరలో ఉన్నది. ఇది అలా జరుగుతుంది. పేకాట ప్రియులారా రండి రండి. అనువైన చోటు, తిండి తిప్పలు బాధ్యతలు మాదే, ముక్కలు మావే. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు. అది కష్టం అనుకుంటే ఫోన్పే గూగుల్ పే అయినా ఓకే. ఇది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందట, గూగుల్ పే ఫోన్పే. ఇది ఎన్నాళ్ళు మీరు ఈ అదృష్టానికి దూరం అయ్యారు. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదక. మా శిబిరానికి రండి. మీ భద్రతకు మాది పూచి మీకు ఏం కావాలన్నా తెచ్చిపెట్టడానికి చేతి కింద ఎంతోమంది జాకీలకు సిద్ధం. మీరు డబ్బులు గెలుచుకోవాలి కానీ క్వీన్ కూడా రెడీ. పైన కింగు మనోడే, ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్ పడకపోయినా కూడా షో చెప్పొచ్చు. ఇది ట్రిపులేట్లా మీ జీవితం వెలిగిపోవచ్చు. మీ అదృష్టం పరీక్షించుకోండి అని రాష్ట్రంలో పేకాడే వాళ్ళని అధికార టీడీపీ ఎక్కడికక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇసుక రీచ్ల్లో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్టు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు సొంతానికి ఇలా సంపద సృష్టించుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను సంపద సృష్టిస్తా అంటే ఇగో ఈ సంపద అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. అన్ని వస్తువులట, అన్ని హంగులు, ఫుడ్డు, మందు, సిట్టింగు అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది మీరు డబ్బులు ఒకటి తెచ్చుకోండి, మిగతా అన్నీ ఏర్పాటు చేస్తాం. మన పైన ఉన్న కింగ్ మనోడే. మీకు ఏ పోలీసు రైడ్లు ఏది ఉండవు, అన్నీ చూసుకుంటాం మేము అని చెప్పి ఒక వారానికి 3,900 కోట్ల రూపాయల టర్నోవర్ ఇప్పుడు స్టార్టింగ్లోనే. అది మరి ఎన్ని వేల కోట్ల టర్నోవర్ పోద్ది, దాంట్లో ఎన్ని వేల కోట్లు తెలుగుదేశం పార్టీ జేబులు నింపిద్ది, ఎంత సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ పేకాట క్లబ్బుల పేరుతోని అనేది ఇప్పుడు ఇక లెక్క తేలాల్సింది. ఈ సంపద సృష్టి, ఉపాధి కల్పన అంటే ఇగో ఇది అనుకోట. హామీలు నెరవేర్చలేకే అప్పులంటూ అబద్ధాలు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. హామీల గ్యారంటీ నాదేనని ఎన్నికలప్పుడు పదే చెప్పావు. రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. సూపర్ 6 సహా వాగ్దానాలని తూచా తప్పకుండా అమలు చేయాలి. హత్యలు, విధ్వంసాలు, తప్పుడు లెక్కలు ఇకనైనా ఆపండి. రాష్ట్రంలో దిగజారిన పాలన గాడిలో పెట్టండి. హామీలు నెరవేర్చలేకే పదే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర శ్వేతపత్రాలని లేదా అప్పులైని ఏం చేయాలో తెలవట్లేదు. అప్పులైని ఏం చేయాలో తెలవట్లేదు. మీకైతే హామీలు ఇచ్చిన కానీ అప్పులైని, మీకైతే చెప్పిన మాటలు కానీ అప్పులైని, ఎట్లా నెరవేర్చాలో తెలవట్లే. అర్థం చేసుకోవాలి ప్రజలు అంటుండు. అర్థం చేసుకోవాలి ప్రజలు. రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందంటుండు. రాష్ట్ర బాధ్యత ప్రజలదే. నేను హామీలు అయితే ఇచ్చిన కానీ అప్పులైనవి కాబట్టి మీరు అర్థం చేసుకుని ఆ బాధ్యతను మీరు స్వీకరించండి అంటుండు. మరి మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అప్పులు ఎన్నున్నాయి, ఆదాలు ఎన్నున్నాయి, మనం చెప్పే మాటలకి దానికి తోక ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే కుర్చీ కోసం ఆ రోజు అడ్డగోలుగా చెప్పినావు. నీకు తెలుసు రాష్ట్రంలో ఏం పరిస్థితుంది, మీరు చెప్పే పనులు చేయలేరని తెలుసు. కానీ చెప్పాలి దేనికంటే కుర్చీ కోసం. కుర్చీ కోసం 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. అది చంద్రబాబు నాయుడు గారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి కాదు, 1000 అబద్ధాలైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే ఒక నినాదం పెట్టుకున్నట్టుంది. 1000 అబద్ధాలు ఆడైనా కుర్చీ అయితే వచ్చింది. ఇవాళ ఏముంది, ప్రజలకు ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేయొచ్చు. దానికి ఇక అప్పులు ఉన్నాయని ఒక ముద్ర వేసి ప్రజలే ఒక వాళ్ళంతటి వాళ్ళే మైండ్ ఓహో అప్పులు ఉన్నాయి కాబట్టి మనం చేయట్లేదు అనే విధంగా మైండ్ గేమ్ అన్నట్టు. అసైన్డ్ రిజిస్ట్రేషన్ బంద్ అట, ఫ్రీ హోల్డ్ బంద్. ఇదే అసైన్డ్ రిజిస్ట్రేషన్. పేద ప్రజలకు ఇచ్చే భూములు, అసైన్డ్ భూములు, వాళ్ళకి సర్వ హక్కులు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక విధానాన్ని తీసుకొచ్చిండు. అసైన్డ్ భూములకు పూర్తి పట్టాలు ఇచ్చి వాళ్ళకి సర్వం దానిపైన లోన్ తీసుకునేటట్టు, అమ్ముకునేటట్టు ఏదైనా హక్కులు కల్పిస్తే ఇక దానికి ఊరేశారు, దాన్ని బంద్ చేశారు. దానికి ఇప్పుడు నిలుపుదల చేశారు. ఎవడెవడో బడాబాబులకి, పెత్తందారులకి ఇచ్చే భూములకి సాఫీగా 24 గంటలు అయిపోద్ది.
వాళ్ళకి అన్ని హక్కులు కల్పిస్తారు పెట్టుబడుల పేరుతోని. కానీ పేద ప్రజలకు ఇచ్చే అర్ధ ఎకరం పావు ఎకరానికి ఇవ్వాల్సిన సర్వ హక్కులకు సంబంధించి నిలుపుదల చేసి దానికి ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏదో చేసిండు, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది కాబట్టి అవినీతిని బయటికి తీయటం కోసం నిలిపేసినాడు. అవినీతిని బయటికి తీయటం కోసం నడుస్తున్న ఆన్గోయింగ్ కార్యక్రమాన్ని ఆపాల్సిన అవసరం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే. నిజంగానే అవినీతిని వెలికి తీయాలంటే రాష్ట్రంలో ఏ స్కీమ్ నడవదు. మరి అన్ని స్కీములు బంద్ చేసి ఒక 5 సంవత్సరాల్లో అవినీతి మొత్తం ఈ 70 ఏళ్లలో జరిగిన అవినీతిని లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవినీతి పైన విచారణ ఇదే జరగాలి తప్ప అది అవినీతి జరిగింది కాబట్టి మొత్తానికే ఇప్పుడు ఇంట్లోకి ఎలక దూరింది కాబట్టి ఇంటిని తగలబెడతా అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. నిందితులు ఎవరో తేల్చకుండా బెదిరింపుల రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం దర్యాప్తులు విజయవాడ సిపి తీరుపై ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ ఆలోచన పరులు విస్మయం ఇదట. నిందితులు ఎవరో వాస్తవంగా అక్కడ ఒక దాడి చిన్న నేమ్ ప్లేట్ తొలగించారు. వాస్తవంగా చిన్న నేమ్ ప్లేటా పెద్ద నేమ్ ప్లేటా, నేమ్ ప్లేట్ ఎవరిది, జగన్మోహన్ రెడ్డిదా, అంబేద్కర్ ఆ పేరు ఉన్నదా అనేది పక్కన పెడితే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, అది ఒక జాతికి సంబంధించిన ఆస్తి. ఆయన ఒక భారతదేశ జాతికి నాయకుడు. ఈ భారతదేశ జాతి 75 సంవత్సరాల నుంచి ఎలాంటి నిరాటంకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇవాళ వ్యవస్థ సాఫీగా నడుస్తుందంటే ఆయన దయ వల్ల, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల. అట్లాంటి వ్యక్తి పైన, అట్లాంటి వ్యక్తి విగ్రహం పైన అది చిన్నదా పెద్దదా దాడి పక్కన పెడితే దాడి జరిగిందంటే చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ సీరియస్నెస్ లేదు. పత్రికల్లో అట్టేట రాస్తారు, టీవీల్లో అట్టేట చెప్తారు. ఇది అబద్ధం కదా. అసలు దాడిని పక్కన పెట్టారు. రాజ్యోన్మాదం ఎట్టంటారు అని అంటే మరి ఏమంటారు, కరెంటు బంద్ చేసి అక్కడ ఉన్న పోలీసులు భద్రతా సిబ్బందిని బయటికి పంపి ఆ నేమ్ ప్లేట్ని తీశారు అంటే రాజ్యోన్మాదం అంటే అనకపోతే ఏమంటారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట విజయవాడ సిపి గారు. కరెంటు బంద్ చేసింది ఎవరు, దుండగలు ఎవరు, ఎందుకు తీశారు, వాళ్ళ పైన యాక్షన్ అది బంద్ చేసి దేనిపైన చేస్తాడు. దీనిపైన వార్తాపత్రికల్లో వార్తలు ఎవరు రాశారు, టీవీలలో వీడియోలు ఎవరు వేశారు, దాని మీద కోడిగుడ్డు మీద ఈకెల బీకే కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా వార్తలు రాస్తారు అనే పద్ధతిలో అంటే పత్రికా స్వేచ్ఛని గొంతును నిమి చంపే కార్యక్రమాన్ని చేస్తాడు. ఇది బెదిరింపులతోని నిందితులు ఎవరో తెలుసుకోకుండా బెదిరిస్తాడట, బెదిరించే కార్యక్రమాలు చేస్తాడు. మనం పొదుపులో గణం 17,292 కోట్లతో దేశంలోనే అత్యధికం. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన ఏపీ వాటా 26.56%. బ్యాంకు రుణాల మంజూరులోనూ మనమే టాప్. ఒక్కో సంఘానికి సగటున 8.8 లక్షల రుణం మంజూరు. 2023-24 రాష్ట్రంలో అన్ని సంఘాలకు 59,777 కోట్ల రుణాలు మంజూరు. జగన్ సర్కార్ పథకాలతో పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ. దీంతో నిరార్థక ఆస్తులు 0.31% పరిమితం. మనం పొదుపులో గణం మొత్తం భారతదేశంలో ఉన్న పొదుపు సంఘాల కంటే కూడా 26 అంటే మొత్తం పావల వంతు మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నట. దానికి గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 59,000 అంటే గడిచిన సంవత్సరంలో 59,777 కోట్ల రుణాలు ఇచ్చిండట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నిరార్థక ఆస్తులు 0.31% పరిమితం చేశారట. ఒక్కో సంఘానికి సగటున 8.8 లక్షలు రుణాలు ఇచ్చారట. ఇదంతా గడిచిన ప్రభుత్వాలు గడిచిన 5 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చిన ఆర్థిక స్వంతన, మహిళలకి అనేక పథకాల రూపంలో వాళ్ళ అకౌంట్లు వేశారు. దాంతోపాటు పొదుపు సంఘాలకు రుణాలు కూడా అద్భుతంగా ఇప్పించారు. దాని ఫలితంగానే ఇక్కడ మహిళల పొదుపు సంఘాల సంఖ్య దాదాపు 26%, దేశంలో ఉన్న అన్నిట్లలో 26% మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది అంటే అసలు డ్వాక్రా అనే సిస్టాన్ని సృష్టించిందే నేను, దానికి ఘనత నాదే అంటాడు. ఇక చూడాలి మనం. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. ఉత్తమాటలే, జాతీయ విపత్తు ఊసేలేదు, అండగా ఉంటామంటూ దాటవేత. పునరావాసం కోసం 2,000 కోట్ల సాయం కోరిన కేరళ ప్రభుత్వం. వాయనాడుకి తక్షణ సాయం కూడా ప్రకటించిన మోడీ. వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సాయం చేయండి అని విజయన్ అడిగిండు. కొండ చర్యలు విడిగిపడిన ప్రాంతంలో చురుమాల బెయిలీ బ్రిడ్జిపై నడిచి వెళుతూ నష్టాన్ని అంచనా వేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేరళ సీఎం విజయన్, గవర్నర్ అరీఫ్ ఖాన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి. ఉత్తమాటలేనట, ఉట్టుటి మాటలే. పోయిండు సూటు బూట్ వేసుకొని నరేంద్ర మోడీ గారు తిరిగి వచ్చిండు. ఏరియల్ సర్వే కింద కూడా నడిచిండట. అక్కడ మరి ప్రజల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు, వాళ్ళ కలిసిన పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ దాదాపు 4-5 రోజులు అక్కడే గడిపిండు.
క్షేతగాత్రులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయిండు, వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పే పని చేసిండు. కనీసం వాళ్ళతోని కలిసి తిరిగిండు. ఇలా సూటు బోటు వేసుకొని చుట్టూ గన్మెన్లు పెట్టుకొని నేను ఏమంటుండు అండగా ఉంటా. ఏంది నువ్వు అండగా ఉండేది? అంత పెద్ద విపత్తు జరిగింది, తక్షణ సాయం కింద కొంత ఇస్తే ఏంది? అంచనా వేస్తారట. అంచనా ఎత్తే ఎదురు తర్వాత ఇప్పుడు అంచనా వేసింది నాకు ఇస్తే ఏమైనా కొంపలు మునిగితే భూమి బద్దలైతే ఎవడని ఆపుతున్నా మిమ్మల్ని. మీకు నిజంగానే రాష్ట్రము రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బాధ పైన మీకు ఆలోచన ఉంటే తక్షణం ఒక 2000 కోట్లు వాళ్ళు అడిగారు. ఇస్తే ఏంటంటే నా కొంపలు అంచనా వేయకపోతే ఇప్పుడు అంచనా వేసి ఇవ్వకపోతే ఎవడని కొడతాడా? అంచనా వేయండి చివరికి. ఎట్లా కళ్ళ ముందు మనకు కనపడుతుంది కదా అంచనా అయిపోయినా, కానీ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు కొండ చర్యలు విరిగిపడి కొన్ని వందల వేల మంది కుటుంబాలు బజార్న పడ్డాయి, రోడ్డున పడ్డాయి. కొన్ని వందల మంది చనిపోయారు. వీడియోలు ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కనపడుతుంటే నేను అంచనా వేయాలి, అంచనా వేసాక మీకు అండగా ఉంటా అంటుండు. నువ్వు అండగా ఉంటావు అంటే ఏంది? జాతీయ విపత్తుగా ప్రకటించాలి, అది ప్రకటించవచ్చు మీ నోటితోనే ప్రధానమంత్రిగా. ఇంక అండగా ఎట్లా ఉంటావు మరి? ఏ రూపంలో అండగా ఉంటావు? ఇవన్నీ ఉట్టి మాటలు, ఉత్త మాటలు. వాయనాడులో జరిగిన బీభత్సం, వాయనాడులో జరిగిన ప్రకృతి విపత్తు దేశమంతా ప్రపంచమంతా చూసింది. ఇక దాంట్లో ప్రాథమికంగా అంచనా వేయాల్సిన అవసరం లేదు, అంచనా తర్వాత వేసుకోవచ్చు. ప్రాథమికంగా మీరు తక్షణ సహాయం కింద ఇవ్వచ్చు, కానీ ఉట్టిగా మాటలు చెప్పిపోయారు. ఈ మాటలకే పరిమితం అయితే మూటలు ఉండవు, మూటలు తప్ప అసలు మూటలు ఉండవు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి కోసం పోటాపోటీ అట. రేసులో 4 రాజ్యసభ మాజీ సభ్యులట. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకుంటారు. దాంట్లో వీళ్ళు 4 పోటీ పడుతున్నారట. మాజీ రాజ్యసభ సభ్యులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే, సుజనా చౌదరి విజయవాడ ఎమ్మెల్యే, ఇంకోటి గల్లా జయదేవ్ మాజీ ఎంపీ. వీళ్ళు పోటీ పడతారట. మరి ఎవరికి ఇస్తాడో చూడాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఏపీని పునర్నిర్మించే పనిలో ఉన్న అవసరమైతే మరోసారి రేవంత్తో చర్చలు. ఏపీని పునర్నిర్మించే పనిలో ఉండి రేవంత్ రెడ్డితో చర్చలు ఏం పని? ఏపీని పునర్నిర్మాణం అంటే ఏంది? ఇంటింటికి వెళ్ళి ఇచ్చే రేషన్ బండిని కట్ చేయటమా? పేద ప్రజలకు ఇచ్చే అసైన్మెంట్ భూములు ఫ్రీ హోల్డింగ్ రద్దు చేయటమా? ప్రజల వద్దకే ఉన్న పాలనని తీసిపోయి పాలన వద్దకు ప్రజల్ని తీసిపోవటమా? గ్రామ సచివాలయాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసి లేదు మీరు మండల హెడ్ క్వార్టర్కో డివిజన్కో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్ప వాళ్ళు మీ ఇంటికి రావటం ఏంది అని దాన్ని రద్దు చేయటమా? ఏది ఏపీ పునర్నిర్మాణం అంటారు? ఆ పనిలో ఉంటే నీకు రేవంత్ రెడ్డితోనే ఏం పని? రేవంత్ రెడ్డితో మరోసారి అవసరమైతే భేటీ చేస్తా ఏపీని పునర్నిర్మాణం చేయడానికి కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ అవుతుండు? ఏనెందుకు భేటీ అవుతుండు? ఏపీ పునర్నిర్మాణానికి వీళ్ళిద్దర మీటింగ్కి సంబంధం ఏంది? ఇది పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 16 నుంచి పదవుల పండగ. కూటమి మధ్య కుదిరిన సయోధ్య. 3 పార్టీలకు పదవుల్లో సమన్వయం. సీఎంకు చంద్రబాబు కసరత్తు కొలిక్కి వచ్చిందట. మొత్తానికి వాళ్ళు పదవుల పంపిణీ అయితే కొలిక్కి వచ్చింది. ప్రజలకు ఇచ్చే పథకాలు కొలిక్కి రాలే, ప్రజలకు ఇస్తున్నారు సూపర్ 6 రాలే. వాళ్ళకి సమన్వయం చేసుకుంటున్నారట 3 పార్టీల మధ్య. సమన్వయం చేస్తున్నాం, సమన్వయం బాగుంది మా మధ్య, కానీ ప్రజలకు చేసే న్యాయము చేయట్లే. ప్రజలకు ఇస్తున్న హామీలు నెరవేర్చట్లే. మీకైతే సమన్వయం అయింది, కుదిరిందట సయోధ్య, కానీ ప్రజలకు ఇచ్చే దానిపైన కూడా కుదిరితే ప్రజలు సంతోషిస్తారు. ప్రజలకు మీరు చెప్పిన మాటలు, మహిళలకు 1500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, తల్లికి వందనం, ఇట్లాంటి స్కీముల పైన కూడా సయోధ్య గురించి సమన్వయం చేస్తే ప్రజలు సంతోషపడతారు. మీ పదవులను పంచుకోవడానికి మీరు పంపిణీ చేసుకునే కార్యక్రమానికి సమన్వయం జరిగితే కాదు, జరగాల్సింది ప్రజలకు సమన్వయం. ఇది సర్పంచుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు. పల్లె ప్రగతికి 3 కీలక నిర్ణయాలు. ఏకకాలంలో 13,326 పంచాయతీలు గ్రామ సభలు. జల్ జీవన్ మిషన్ నిధులు వినియోగంపై పల్స్ సర్వే. ఉపాధి హామీ పథకంపై సోషల్ ఫోకస్. పండగల 15 ఆగస్టు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, 2 నెలల్లో ఎన్నో సమీక్షలు, మరెన్నో లక్ష్యాలు అని చెప్పి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పెంచుతారట పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులట. ఇది మరి ఎంతవరకు సాధ్యమైంది? నిధులు ఉన్నాయా లేదా చూసుకోవాలా. ఇది ఒక వార్త.
ఆంధ్రప్రభ విశాల ఆంధ్ర. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ, ఎల్లుండి నామినేషన్ తుదిగాడు. అభ్యర్థి ఎంపికపై కూటమి ఊగిసలాట, వైసీపీ అభ్యర్థి బొత్స రేపు నామినేషన్ అట. ఇది ఒక వార్త ఇచ్చాడు. పూర్వ విభజన కృషి ప్రజాక్షేత్రంలో పోరాటాల ద్వారానే సాధ్యం. టీటీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు పిలిపించారట. పూర్వ విభజనకు తెలంగాణలో కృషి చేస్తా అంటుండు. విధ్వంసాలు కాదు, హామీలపై దృష్టి పెట్టండి, సీఎం చంద్రబాబుకు జగన్ సూచన. విధ్వంసాలు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. మీరు మీ మూడు పార్టీల మధ్య పదవుల పంపిణీకి సమన్వయం, పదవుల పంపిణీకి సయోధ్య కుదరటం కాదు మాకు కావాల్సింది. ప్రజలకు ఇచ్చిన మీరు హామీలు, అనేక హామీలు నెరవేర్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా అడిగిండు. మీరు విధ్వంసాలు చేయటం, హత్యలు చేపించడం, అరాచకాలు చేపించటం, పేకాట క్లబ్బులు పెట్టడం, ఇసుక రీచ్ల దందా చేయటం కాదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. హామీలు ఎక్కడ నోరెత్తి అడుగుతారో ప్రజలని విధ్వంసం సృష్టించి భయోత్పాతం సృష్టిస్తే మేము ప్రజలకు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు ఆపి సూపర్ 6 సహా ఇచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేయాలని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని హామీలకు గ్యారంటీ నాదే అని అనేక సార్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా అని ప్రశ్నించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే తొలి క్షణం నుంచే మీరు ప్లేట్లు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కట్టుతున్నట్టుగా అనేక సార్లు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వలేదు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రావాల్సిన 20,000 రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2 త్రైమాసికాల డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఇది అన్నీ ఆగిపోయినాయి. కానీ ఏదో అడావుడి చేస్తున్నారు. ప్రజలకు రావాల్సిన అనేక స్కీములకు తల్లి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సూపర్ 6లో అనేక హామీలు కావచ్చు, ఎక్కడికక్కడ నిలుపుదలైనవి. కానీ అడావుడి చేస్తాడు, ఏదో చేస్తున్నట్టు బిల్డప్ తప్ప చేసుకుంటూ మధ్య మధ్యలో ఏమంటాడు, రాష్ట్రంలో అప్పుల పాలైంది మీరు అర్థం చేసుకోవాలి అంటాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, విధ్వంసాలు కాదు మీరు చేయాల్సింది, హామీలని నెరవేర్చండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికల వార్తా విశ్లేషణ సంబంధించిన ఇది. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.